అందరికీ నమస్కారం. నా పేరు సతీష్ కుమార్ పెండియాల. వెల్కమ్ టు యూత్ పల్స్. నోట్ల రద్దు, అవినీతి, నల్లధనం దేశంలో ఏ వైపు చూసుకున్నా ఎక్కడిపోయినా ఇదే మనకి వినిపిస్తున్న గలం. ఈరోజు మనం దిల్సుఖ్ నగర్లోని న్యూ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్లో ఉన్నాం. ఇక్కడ మహిళలు యువతగా వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ నల్లధనంపై వాళ్ళు ఏమనుకుంటున్నారు, అవినీతి రహిత భారతదేశం వాళ్ళు ఎలా చూడాలనుకుంటున్నారు, ఎలా తయారు చేయాలనుకుంటున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మీ పేరు. Good morning, sir. Myself, Pooja. The topic is demonetization and corruption. Demonetization is a process started by our Prime Minister, Shri Narendra Modi, which we, the students of Siddhartha, are in full support to him. It is the process started to control the corruption going on in India, which is a very bad thing, I must say that. And for the corruption to come down, this was the initial step taken by Narendra Modi ji. సో మీరేమనుకుంటున్నారండి? 70 ఏళ్ళ భారత చరిత్రలో అవినీతి భారతదేశాన్ని చూసాం. మన అవినీతి లేని భారతదేశం మనం చూడగలుగుతామా? నా పేరు స్వాతి. నేను సిద్ధార్థ డిగ్రీ కాలేజ్లో బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నాను. నోట్ల రద్దు వల్ల మన భారతదేశానికి నెగిటివ్ ఇంపాక్ట్ మరియు పాజిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. పొలిటీషియన్స్ పరంగా చూస్తే పాజిటివ్గా రియాక్ట్ అవ్వచ్చు, కానీ ఒక సామాన్య ప్రజల సైడ్ నుంచి చూస్తే అది చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ అయింది. రీసెంట్గా జరిగిన 2 సంఘటనలు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక ఆవిడ తన ల్యాండ్ అమ్మి 50 లక్షలకు తన ల్యాండ్ అమ్ముడుపోయిందని చాలా సంతోషంగా ఫీల్ అయింది. కానీ 500 నోట్స్ 1000 నోట్స్ చెల్లవని తెలిసాక తను ఆత్మహత్య చేసుకుంది. ఇలా మరెన్నో. My name is Karishma. I am from Siddhartha New Degree College. मुझे लगता है करप्शन ठीक हो सकता है अगर सब यूथ डिसाइड करे हम विदाउट करप्शन हम कर दिखाएंगे तो डेफिनेटली इंडिया कुछ कर सकता है और करप्शन बिना जी सकता है. ఫ్యామిలీ మరుగుపరాలంటే ఒక అమ్మాయి వల్లనే సాధ్యం. అలాంటి భారతదేశంలో ప్రపంచంలోనే 24.7 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. అంటే 24.7 కుటుంబాలు మొత్తం కూడా ఒక అమ్మాయి చేతిలో ఉన్నాయి. మీరందరూ అమ్మాయిలే. మళ్ళీ మీరే మీ దేశాన్ని బాగుపరచాలి. మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఎందుకంటే అది సడన్గా తీసుకుంటేనే ఆ నిర్ణయాన్ని అమలు పరచడానికి వీలవుతుంది. ఎందుకంటే అది తెలియజేస్తే ఆ నల్లధనంని ఎలా మార్చుకోవాలో రాజకీయ నాయకులు అలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల కొన్ని నష్టాలు ఉండొచ్చు, లాభాలు ఉండొచ్చు. కాకపోతే లాభమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశం అనడమే కాదు, అభివృద్ధి చెందుతుంది మా దేశం అని మన అందరము నరేంద్ర మోడీ గారిని అప్రిషియేట్ చేయాలని కోరుకుంటున్నాను. My name is Akshita, and due to demonetization we are unable to get our money. Standing for 8 hours in the queue, I did not get the money. They are saying that the currency is completed in the bank. Is it our issue? PM should take some steps in a way that he should issue 100 rupees notes in that quantity which the public are having. So I am not satisfied with this act of demonetization. దీన్ని సాటిస్ఫై లేదని చెప్తోంది. మరి ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు చెప్పండి. నేను ఏమనుకుంటున్నాను అంటే మొత్తం ప్రాబ్లం అవుతుంది బ్యాంక్స్ వల్ల. నరేంద్ర మోడీ గారు తీసుకున్న డెసిషన్ చాలా కరెక్ట్. ఎందుకంటే తను కరప్షన్ లేకుండా చేద్దామని చూస్తున్నాడు మన దేశంలో. కానీ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే 30% కమిషన్ 50% కమిషన్ తీసుకొని మొత్తం ఎక్స్చేంజ్ చేస్తుంది బ్లాక్ మనీ. అలాంటప్పుడు మన దేశం ఎలా బాగుపడుతుందండి చెప్పండి? నరేంద్ర మోడీ తీసుకున్న డెసిషన్ ఎంత కరెక్ట్ అంటే అది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ప్రతి అందరు గొప్పలు అవుతూనే ఉన్నారు. ఎందుకంటే మన దేశంలో ఒక వ్యక్తికి ఏమంటారు, తన స్వార్థం తనకి ఉంది. ఎందుకంటే నేనే బాగుపడాలి, ఇతర వాళ్ళు కింద చచ్చిపోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం పైకి రావాలనేది ఉంది. కానీ వేరే వాళ్ళు కూడా మంచిగా ఉండాలని లేదు. అందుకే మన దేశం ఇంకా కిందకి వెళ్తుంది కానీ ఎప్పటికీ పైకి రాదు ఇలా ఉంటే. అయితే ఇప్పుడున్న భారతదేశంలో 80% యువత ఉన్నారు. మళ్ళీ మనదే కదా, మన దేశం మనదే కదా. మరి మీరే సమస్యలు చెప్తున్నారు కదా, మరి సొల్యూషన్స్ కూడా మీరే చెప్పండి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ వంతు సహాయం మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను ఏమనుకున్నానంటే నరేంద్ర మోడీ గారిని పర్టికులర్గా బ్యాంక్స్ పైన, ఎందుకంటే వాళ్ళు 30% కమిషన్ తీసుకొని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒక గట్టి చర్య తీసుకోవాలి బ్యాంక్స్ పైన. ఎందుకంటే వాళ్ళు కమిషన్ లేకుండా ఇవ్వడం, వాళ్ళ దగ్గర డబ్బు వస్తుంది కానీ సామాన్యులకు ఇవ్వట్లేదు, వాళ్ళు ధనవంతులకు ఇస్తున్నారు. వాళ్ళు ఇంకా ధనవంతులు అవుతారని సామాన్యులు ఎంత కష్టపడతారని చెప్పండి. వాళ్ళు 8 అవర్స్ బ్యాంక్ ముందు నిల్చుంటే వాళ్ళకి 2000 రావట్లేదు. 30 minutesలో నైట్ అండ్ నైట్ దే ఆర్ ఎక్స్చేంజింగ్ మనీ, క్రోర్స్ ఆఫ్ మనీ. చూడండి మొన్న టీవీలో వచ్చింది టీటీడీ
మెంబర్ తన దగ్గర 70 crores బ్లాక్ మనీ ఉంది, అది కూడా 2000 notes. తనకి ఎలా వచ్చింది మనీ? అది బ్యాంక్స్ వాళ్ళు ఎవరో ఒకరు సపోర్ట్ చేయడం వల్లనే కదా వచ్చింది. అలా చేయకుంటే ఎలా వస్తుంది చెప్పండి? ఇప్పుడు యువత మేల్కోవాలంటారా? ఎస్, ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు మనందరం సపోర్ట్ చేస్తేనే మన దేశం బాగుపడుతుంది, లేదానికి ఇంకా దిగజారిపోతుంది. हम देखते आ रहे हैं कि जो ये डिमोनेटाइजेशन का प्रोसेस हो रहा है वो बहुत अच्छे से चल रहा है, बट हमारे इंडिया में कुछ ऐसे स्टेट्स भी है जो इसको सपोर्ट नहीं कर रहे. और हमने देखा है एक हफ्ता पहले ही शायद भारत बंद था सिर्फ और सिर्फ डिमोनेटाइजेशन के कारण. पर मैं इतनी खुश हूँ कि तेलंगाना वालों ने ऐसा नहीं किया और मोदी जी को सपोर्ट कर रहे हैं. तेलंगाना वालों में से हमारा सिद्धार्थ कॉलेज भी एक है जो इसे बहुत अच्छे से सपोर्ट कर रहा है. ये नहीं कि हर चीज़ सिर्फ अच्छे से हो, हर पहलू हर एक चीज़ के दो पहलू होते हैं, कुछ अच्छाई होती है कुछ बुराई होती है. कुछ बुराई को पार करने के बाद ही हम वो अच्छाई तक जा सकते हैं. तो इस वजह से हमें तो थोड़ा सा कष्ट ज़रूर होगा, पर वो कष्ट को आगे करके हम उसे आगे ले जाए और डिमोनेटाइजेशन के इस प्रोसेस को बहुत अच्छे से करें, सो दैट करप्शन हमारे भारत को छोड़कर वाकई में चला जाए. करप्ट मुक्त भारत के लिए जो भी कष्ट रहने दो, हम ले लेते बोल के आप बोल रहे, बस वही बोल रहे ना? ठीक है, ओके. ఎవరు మాట్లాడతారు నెక్స్ట్? I'm Harika. The plan of demonetization was excellent, but the procedure, the implementation wasn't proper. Before, proper planning should be very important for demonetization. Corruption will be vanished, but only to some extent. అంటే ఇప్పుడు నవంబర్ 8 రోజు డెసిషన్ తీసుకున్నారు కదా మోడీ గారు, అంటే దానికంటే ముందు అవినీతి ఉండేది కదా, మళ్ళీ దానికంటే ముందు మనం ఎందుకు కింద స్పందించలేదు? మన నుంచి ఈ స్పందన ఎందుకు రాలేదు? నా పేరు స్వాతి. ఈ కరప్షన్ అనేది మన నుంచే స్టార్ట్ అయింది, కామన్ పీపుల్ నుంచే స్టార్ట్ అయింది. ఇప్పుడు మనము ఏదైనా వర్క్ కోసం అని చెప్పి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఒక 10 మంది ఉంటారు, ఆయన టేబుల్ మీద ఒక 10 ఫైల్స్ ఉంటాయి. మనది 7వ నెంబర్ ఫైల్ అనుకోండి, మనకన్నా ముందు ఇంకా 6 ఉంటారు. సార్ నాకు కొంచెం తొందరగా చేయండి సార్ అంటే, సార్ మీకన్నా ముందు ఇంకా 6 ఫైల్స్ ఉన్నాయి సార్, అవి చేయాలి అని అంటారు. కానీ మనం మన పాకెట్లో నుంచి మనీ తీసిస్తే ఇమీడియట్గా అయిపోతుంది. అంటే మన వల్ల ఇంకా మన ముందున్న 6 యొక్క వర్క్ డిలే అయిపోతుంది. అంటే కరప్షన్ అనేది మన నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ మనం చేంజ్ అయితే ఈ కరప్షన్ అనేది ఎండ్ అవుతుంది. మన అవసరాలు మన హక్కులు మనకు సాధించుకోవడానికి కూడా మనం అవినీతి ఇచ్చే రోజులు వచ్చాయి అని అంటారా? అవి పోతాయి అంటారా ఫ్యూచర్లో? మన నుంచే పోతాయి అంటారా? ఖచ్చితంగా మన నుంచే పోతాయి. ఎందుకంటే మనము ఇప్పుడు చదువుకున్న వ్యక్తులం కాబట్టి మనమే ఏదైనా ఒక చేంజ్ తీసుకొని రావాలి. మీరే అన్నారు కదా సార్, ఇందాక 80% యూత్ ఉంది, మీ నుంచే చేంజ్ రావాలి అని. సో ఈ 80% యూత్ కొంచెం వీఆర్ ఎడ్యుకేటెడ్, అందులో కూడా ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఈ ఎడ్యుకేటెడ్ అందరూ కూడా కొంచెం ఆలోచించి ఈ కరప్షన్ని మన నుంచి ఎవరో చేస్తారు, వాళ్ళు చేస్తారు, మనం ఎందుకు చేయాలని ఆలోచించకుండా, ఓకే నేను చేస్తాను, నా తర్వాత నా ఫ్రెండ్స్ చేస్తారు, తర్వాత మా వాళ్ళు చేస్తారు, అలా అని చెప్పి ఒక్కొక్కరు మనం చేస్తుంటే కొన్ని lakhs crores ఆఫ్ మెంబర్ వరకు వెళ్తుంది. సో ఇమీడియట్గా మన యూత్ ద్వారా చేంజ్ చేయొచ్చు. దెన్ ఇండియా విల్ బి ఏ డెవలపింగ్ కంట్రీ అండ్ గుడ్. మరి 2011లో ఒక యాంటీ కరప్షన్ మూవ్మెంట్ జరిగింది ఇండియాలో, జరిగిందా అండి? అన్నా హజారే గారు ఫాస్టింగ్ కూర్చున్నారు, జన్ లోక్పాల్ బిల్ అని చెప్పేసి ప్రవేశపెట్టారు. మళ్ళీ అలాంటి చట్టాలు వచ్చాక కూడా అవినీతి అంతం కాలేదంటారా? అంటే చట్టాలు అవినీతి అంతం కోసమే ఉన్నాయంటారా? ఇంకా చట్టాలు రావాలంటారా? లేకపోతే చట్టాల మీద ఇంకా నిఘా ఉండాలి, వాళ్ళకి కొన్ని పవర్స్ ఇవ్వాలి అంటారా? సిబిఐ ఐబీ ఇండిపెండెన్స్ నుంచే ఉంది, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారా? వాళ్ళకి ఏం పవర్స్ లేరంటారా? ఇంకా పవర్స్ ఇవ్వాలంటారా? పవర్స్ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎలా? వాళ్ళకి ఇస్తేనే వాళ్ళకి తెలుస్తుంది కదా ఏంది ఓకే మన దగ్గర ఉన్నాయి, మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అని. ఏమి ఇవ్వకపోతే అసలు నడుస్తుంది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది అనుకుంటాం. సరే ఒకవేళ ఇస్తున్నాం, ఇచ్చినాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఒక్కరు స్టార్ట్ చేసి అది వేలలో కోట్లలో వెళ్తుంది. ఓకే ఇంప్లిమెంట్ చేసాం, అయిపోయింది. అప్పుడు అనుకోవచ్చు అవును ఒకటి ఇంప్లిమెంట్ చేశారు, మోదీ గారు ఇంప్లిమెంట్ చేశారు, అయిపోయింది, వాళ్ళ వల్లనే మనకి పొజిషన్ వచ్చింది అని ఒకసారి అనిపించుకోవచ్చు. దాని గురించి మనం కొన్ని పవర్స్ ఇవ్వాలి. ఎలాంటి పవర్స్ ఇవ్వాలంటే, ఇప్పుడు తీసుకున్నారు, ఒక స్టెప్ తీసుకున్నారు, చేంజ్ అవుతున్నాయి నోట్స్ అది ఇది అని చెప్పి తీసుకున్నారు. ఇలాంటిది ఇంకా కొన్ని పవర్స్ తీసుకోవాలి, అప్పుడన్నా కొంచెం ఇంక్రీజ్ అయిపోతుంది దీని వాల్యూ. ఇప్పుడు మనం తీసుకున్నాం, ఇప్పటికీ అది నడుస్తూనే ఉంది. ఇప్పుడు మోదీ గారు ఏమన్నారు, 31 డిసెంబర్ లాస్ట్ అన్నారు. ఇదే నా ఎండింగ్, దీని తర్వాత ఇంకెట్లుంటుంది వీళ్ళ పరిస్థితి మనం చూడలేం కదా. దీని తర్వాత నోట్లు బంద్ అయిపోతాయి అని అంటారు, ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఆ ఎమర్జెన్సీస్ ఎట్లా పోతాయి తెలియదు కదా మనకి, ఎలా ఉంటుంది ఆ సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇది కూడా వాళ్ళే చెప్పాలి కదా. అందుకే కొన్ని ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు అని నేను కోరుకుంటున్నాను. సో ఒక సర్వే ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరము 30 కోట్ల నల్లధనము కొత్తగా వస్తుంది. ఈ ఇయర్ డిమానిటైజేషన్ వల్ల ఆ 30 కోట్ల నల్లధనం పోయింది.
మళ్ళీ వచ్చే సంవత్సరం 30 కోట్ల నల్లధనం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అదనే కాదు, రీసెంట్గా డిమానిటైజేషన్ అయిన తర్వాత కూడా 2000 రూపీస్ నోట్స్ అన్నీ మళ్ళీ బ్లాక్ మనీ జిరాక్స్ చేసి అది ఇస్తున్నారు. సో ఏదైతే మోడీ ఏదైతే చేయాలి అనుకున్నారో అదంతా జరగట్లేదు. ఏదైనా ఎంత చెప్పినా కానీ మళ్ళీ ఓల్డ్ నోట్ కరప్షన్ అదంతా తీసేయాలి అనుకుంటున్నారు, కానీ కరప్షన్ అనేది పోవట్లేదు. ఎందుకంటే బ్యాంక్స్లలో ఈవెన్ ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్లో కూడా ఎంతోమందిని తీసేశారు. ఎందుకంటే వాళ్ళు ఒక కమిషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు 100% 2 lakhs అనుకోండి, ఒక 60,000 వాళ్ళు తీసుకొని రిమైనింగ్ అమౌంట్ న్యూ నోట్స్ తోటి ఇస్తామని చెప్తున్నారు. కానీ యాజ్ యూజువల్ కరప్షన్ అనేది నడుస్తూనే ఉంది కదా. కొన్ని రాజకీయ నాయకులు ఇది ఒక ఫార్మలైజ్డ్ లీగల్ స్కామ్ అని అంటున్నారు. డబ్బులు దోచుకోవడానికి ఇది పెట్టారు అని అంటున్నారు. మళ్ళీ దాని మీద మీరేమంటారు? ఇది దోచుకోవడంలో ఏం లేదు. జస్ట్ గవర్నమెంట్ ఏం తెలుసుకోవాలనుకున్నాను, ఎంతమంది దగ్గర ఎంత అమౌంట్ ఉంది, అది నిజంగా అందరూ ట్యాక్స్ పే చేస్తున్నారా, ట్యాక్స్ పే చేయట్లేదా, అది అంతా కనుక్కుంటున్నారే కానీ ప్రజల దగ్గర ఉన్న డబ్బులన్నీ గవర్నమెంట్ తీసుకోవాలని మాత్రం గవర్నమెంట్ ఒపీనియన్ కాదు. సో ఇక్కడ ఉన్న మనందరం ఎప్పుడప్పుడు కరప్షన్ ఇచ్చామా? ఎన్ని మంది ఇచ్చారు? మన హక్కులో వినియోగించుకోవడానికి ఇచ్చామా, లేకపోతే మనకేమైనా ఆశిస్తూ మనకేమైనా కావాలని ఇచ్చామా? మన హక్కుల కోసమే ఇచ్చామా? సపోజ్ డ్రైవింగ్ చేస్తూ హెల్మెట్ పెట్టుకోలేదు, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోలేదు, అప్పుడు లంచం తీసుకున్నారా? అది తప్పు అంటారా? తప్పా అండి? మరి డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోకుండా నడిపితే తప్పు కాదా? సో మనది తప్ప వాళ్ళ తప్ప? మనదే తప్పు. సో మనం డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకుంటే చేస్తున్నది కూడా మనమే యాక్చువల్లీ. ఓకే, కానీ ఈ కరప్షన్ అనేది ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉండాలి. దట్ నేను ఇప్పటి నుంచి కరప్షన్ చెయ్యను, ఐ డోంట్ ఎంకరేజ్ కరప్షన్ అని మనలో ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి, ఈ కరప్షన్ ఎప్పటికీ ఆగిపోవాలి అంటే గవర్నమెంట్ ప్రతి ఒక్క పెనీ, ప్రతి రూపీ మీద కూడా అకౌంట్ చేస్తూ ఉండాలి. ఏ రూపీ ఎక్కడికి వెళ్తుంది కంప్లీట్ అకౌంట్ చూస్తూ ఉండాలి గవర్నమెంట్. సో దట్ అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అకౌంట్స్ ఉండాలి అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్ ఓపెన్ చేయిస్తున్నారు కూడా. ఈవెన్ ఇలిటరేట్స్ కూడా అకౌంటింగ్ అనేది తెలుసుకోవాలి. సో దట్ దే కెన్ హ్యావ్ వాళ్ళకి వాళ్ళ మనీ మీద అకౌంటింగ్ తెలుసుకోవడము, అవన్నీ కూడా వాళ్ళకి కూడా మంచి నాలెడ్జ్ వస్తుంది. గవర్నమెంట్కి కూడా ఈ డబ్బులు అనేవి ఎక్కడ ఉన్నాయి, ఎవరెవరి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. సో మనము మన అవినీతి రహిత భారతదేశం కోసం ఎలాంటి మార్పులు కావాలి? విద్యారంగంలో కానీ, హెల్త్ సెక్టర్లో కానీ, అవేర్నెస్లో కానీ, లేకపోతే యువత పాలిటిక్స్లో కానీ ఎంటర్ అవ్వాలంటారా? ఇక్కడ ఎన్ని మంది ఓటు వినియోగించుకున్నారు? ఉండి ఓటు వినియోగించుకున్న వాళ్ళు ఎన్ని మంది ఇక్కడ? అందరూ వినియోగించుకున్నారా ఓటు? అందరూ వేశారా? ఓటు వేశారా? ఓటు హక్కు ఉందా లేదా? ఎన్ని మందికి లేదు? సో డబ్బు తీసుకోకుండా ఓటేస్తారా మరి? అంతేనా? ఈ అవినీతి రహిత భారతదేశం కోసం ఏదైతే డిమానిటైజేషన్ స్కీమ్ తీసుకొచ్చారో దానివల్ల మంచి వాళ్ళకి టికెట్ వస్తుంది అని అంటారా? మీలో ఎన్ని మంది రెడీగా ఉన్నారు నించోడానికి? ఎందుకు నించున్నాం అనుకుంటున్నారు? ఎందుకు రాజకీయ నాయకులు అవుదాం? ఎందుకు అంటే ఇప్పటివరకు మనం చూసిన వాళ్ళలో అందరూ కరప్షన్ ఉన్నారు. నేను ఎడ్యుకేటెడ్, ఐ డోంట్ వాంట్ టు టేక్ కరప్షన్. సో నేను ప్రజలకు ఏదైనా మంచి చేయాలి అనుకుంటున్నాను, అందుకు నేను రాజకీయ నాయకులు. सर वैसे तो पॉलिटिक्स में ज़्यादा इंटरेस्ट नहीं है, बट जब करप्शन का मैटर आता है तब दिल करता है कि हाँ कुछ करके दिखाए देश के लिए. तो जैसे कि इसने कहा है कि हम बहुत पढ़े लिखे हैं, हम समझ सकते हैं कि मैटर क्या है. हम अकाउंट्स भी करते हैं, अकाउंट स्टूडेंट्स है, तो पता चलेगा कि अकाउंट्स कहाँ पैसा कहाँ लग रहा है, देश का कितना पैसा कौन से सेक्टर में लग रहा है, कहाँ लग रहा है. तो हम उसको मिनिमाइज़ कर सकते हैं, वो पैसे को मिनिमाइज़ करके हम बता सकते हैं कि हाँ कि पैसा देश के लिए काम आ रहा है, करप्शन के लिए नहीं आ रहा है. ఎడ్యుకేషను, క్లోతింగు, ఫుడ్డు, షెల్టరు ఇవన్నీ ప్రభుత్వం తీసుకుంటే అవినీతి ఎందుకు చేస్తారో అని అంటారు. అంతేనా అండి? అంతేనా? మీరేమనుకుంటారు? డబ్బు ఉండాలి, బట్ టు ఎక్స్టెంట్ కరప్షన్ అయితే అవ్వదు కదా. డబ్బు ఇస్ డిఫరెంట్, కరప్షన్ ఇస్ టోటలీ డిఫరెంట్, రెండు డిఫరెంట్. సో ఫస్ట్లీ డబ్బుని ప్రాపర్ వేగా యూజ్ చేయడం నేర్చుకోవాలి. దాని తర్వాత మనల్ని ఇంకా చిన్న చిన్న స్టెప్స్ తీసుకొని అయినా కానీ డెవలప్ చేయాలి. ఇప్పుడు మీకు బర్త్ సర్టిఫికేట్ కావాలి, 2 daysలో కావాలి. యాజ్ పర్ దేర్ ఫార్మాలిటీస్ 1 weekలో వస్తుంది. 100 రూపాయలు ఇస్తే 2 daysలో ఇస్తా అంటారు. మరి మంచిదే కదండి. చేయడం వల్ల ఇంకా అవినీతిని మనం పెంచుతున్నాం.
మన ద్వారా అది ఇతరులకు వాళ్ళు కూడా అలా చేయాలని అనుకుంటారు కదా. మనం ఇలా ఇస్తే వాళ్ళు కూడా ఇంకా తీసుకోవాలి, వీళ్ళ దగ్గర ఇలాగే పనిచేయడం వల్ల ఇంకా మనకి ప్రాఫిట్ వస్తుంది అని వాళ్ళు కూడా ఆశిస్తారు. అలాంటి పద్ధతిని మనం అరికట్టాలి, ప్రతి ఒక్కరు కూడా అరికట్టాలి. మళ్ళీ కరప్షన్ అనేది అది మంచి పద్ధతే, మోడీ గారు ప్రారంభించింది చాలా మంచి పద్ధతి. కానీ ప్రజల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు, కానీ కొంతవరకు అది అలా జరుగుతూ ఉంటుంది. లాస్ట్లీ మీరు మీ భారతదేశాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు? అంటే మన భారతదేశాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు? ఎలా చూడాలనుకుంటున్నారు? మీరేం చేస్తారు? దానికి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరు చెప్తారు? We won't corrupt people. కరప్షన్ ఇవ్వము, కరప్షన్ తీసుకోము, అంతేనా? కరప్షన్ ఇవ్వము, కరప్షన్ ఇవ్వము. ఓకే, we want corruption out of the nation. We want corruption out of the nation. కరప్షన్ ఇవ్వము, కరప్షన్ తీసుకోము, కరప్షన్ తీసుకోము, కరప్షన్ ఇవ్వము. భారో భారత్ మాతా కీ జై. ఒక స్త్రీ బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సొసైటీ బాగుంటుంది, సొసైటీ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. మా దేశం మేమే మరువరుచుకుంటాము అని చెప్తున్నారు ఈ స్త్రీ. ఇది ఇవాళ యూత్ పల్స్. మళ్ళీ ఇంకో టాపిక్తో ఇంకో కాలేజ్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.